హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శైలజ. సో, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా ఫుల్ వీడియో చేసి చాలా రోజులైంది. అండ్ కార్తీక మాసంలో మేము ప్రతి ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. అలానే ఈ ఇయర్ కూడా కార్తీక మాసంలో చేసుకుంటున్నామనమాట. సో, అదే ఈ వీడియో. అండ్ ఇది లాస్ట్ సండే చేసుకున్నాము. సో, ముందు రోజు సాటర్డే అత్తయ్య, మావయ్య వచ్చేసారు. నైట్ టైమ్ టిఫిన్స్ చేస్తాం మేము మోస్ట్‌లీ సాటర్‌డేస్. సో, అందుకని ఇక్కడ దోస, పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాననమాట. అండ్ ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మార్నింగ్ ఆ డెకరేషన్ అవన్నీ చేసి, అప్పుడు తెచ్చుకోవాలంటే కష్టమైపోతుంది కదా! ముందు రోజే అన్నీ తెచ్చేసుకొని, పక్కన అన్నీ సర్దేసుకొని పెట్టేసుకున్నాను నేనైతే. ఇంట్లో ఏదైనా పూజున్నా, లేకపోతే ఏమైనా ఫంక్షనున్నా మనకి 3 డేస్ మన ఆడవాళ్ళకి 3 డేస్ హడావుడుంటుందండి. జరిగే రోజు ముందు రోజుంటుంది, జరిగిన రోజుంటుంది, దాని తర్వాత రోజు కూడా అంతే హడావుడుంటుంది. అస్సలు రెస్ట్ ఉండదు. ఏదో ఒక పని తెచ్చుకోవడం, సామాన్లు, పూజ అవ్వడం, ఇలా ఏదో ఒక పనితో ఉంటుంది. అస్సలు రెస్ట్ ఉండదు 3, 4 డేస్ వరకైతే ఇంట్లో ఏదైనా అవ్విందంటే. ఇక్కడ నేనెప్పుడు దోసలేసినా నాకు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గుర్తొస్తారు. ఎందుకంటే నేను వేసే దోసలంటే ఆవిడకి చాలా ఇష్టము. మామూలుగా కన్నా ఇంకొక 2 దోసలు ఎక్కువే తింటారనమాట నేనేస్తే. సో, నేనెప్పుడు దోసలేసినా ఆవిడనే తలుచుకుంటూ ఉంటాను. అండ్ అత్తయ్య వాళ్ళైతే అన్నవరం కూడా వెళ్తున్నారు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసుకుంటున్నారనమాట. ఈ వీక్ ఇక్కడ చేసేసుకొని నెక్స్ట్ వీక్ అలా రాజమండ్రి, అన్నవరం వెళ్ళి అక్కడ చేసుకుంటారు. మేమైతే ఇంకిక్కడే ఇంట్లోనే చేసుకుంటున్నాం. మేమైతే వెళ్ళట్లేదు. మాకు కుదరలేదనమాట. ఆఫీసు, స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకక్కడ పనులు కూడా ఉన్నాయి. ముందు రోజే డెకరేషన్ అది చేసుకున్నాం కానీ, ఇంకా పనులు అవన్నీ లేట్ అయిపోయి ప్లస్ తినేసి కూడా ఇంకా ఏం చేస్తాం దేవుడిని అది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగే డెకరేట్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడైతే మా ఆయనే చేశారు పాపం మొత్తం డెకరేషన్ అంతా కూడా. నాకైతే ఏదో ఒక పనితో అండ్ పిల్ల పనితోనే అయిపోయింది. అండ్ ఈ రీల్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. శారీ కలర్ ఏంటి అని. సో, ఈ శారీ వచ్చి నేను విజయవాడలో తీసుకున్నాను అమ్మవారి చీర. కాటన్ చీరనమాట. ఎందుకో సింపుల్‌గా కాటన్ కట్టుకోవాలనిపించింది. అంత హెవీగా పట్టు చీరలు అవి ఇప్పుడంత అవసరం లేదనిపించి కాటన్ శారీ తీసుకున్నాను. అండ్ ఇది కూడా కొత్త చీర. ఒక్కటే ఒకసారి కట్టాననమాట. మళ్ళీ ఇదే తీయడం. ఇది బిస్కెట్ అండ్ బ్లూ కలర్‌లో వచ్చింది. చాలా బావుంటుంది మెత్తగా. సో, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంక ఫాస్ట్‌గా కట్టేసుకున్నాను. నాకైతే శారీ కట్టుకోవడం అంత పర్ఫెక్షనిస్ట్ అయితే నేనేం కాదు. ఓకే. కట్టుకుంటాను బానే అంతే వరకే. సో సో యాక్చువల్‌గా స్టోరీ పోస్ట్ చేశాను. రీల్ కాదు. స్టోరీ పోస్ట్ చేశాను నేను. ఆహ్, ఈ అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా మా అమ్మ కొందనమాట. నేనెక్కువ బ్యాంగిల్స్ ఎక్కువ పర్చేస్ చేయను. నేను కొన్నాను అంటే అలివేలు మంగాపురం వెళ్ళినప్పుడు అక్కడే తీసుకుంటాను బ్యాంగిల్స్. ఇంకా మామూలుగా ఎక్కడ కూడా నేను బ్యాంగిల్స్ అంత ఎక్కువ వేసుకోను. ప్లస్ పర్చేస్ చేయను. మా అమ్మే కొంటూ ఉంటుంది. ఏదైనా ఇలా శారీస్ అవి కట్టినా కూడా సింపుల్‌గా నేను గోల్డ్ బ్యాంగిల్స్ వేసేసుకుంటూ ఉంటాను వీటికన్నా. అందౌ పూజయామి ఓం గోవిందాయ నమః రోధౌ పూజయామి ఓం ఇంద్రియావతయే నమః జింగే పూజయామి ఓం అనఘాయ నమః జామిని పూజయామి ఓం జనార్దనాయ నమః ఊరు ఏదైనా హడావిడి పూజ, ఫంక్షన్ ఉన్నప్పుడే పిల్లలు బాగా క్రాంకీ అయిపోతూ ఉంటారు కదా! వీక్ష అయితే ఇక్కడ చాలా క్రాంకీ అయిపోయింది. అసలు పూజ చేయనివ్వలేదు. అదే హారతిస్తానంటుంది, వెలిగిస్తా అంటుంది. అగరపుల్లిచ్చి వెలిగించంటే అలా కుదరదుట. కర్పూరంతో తీసుకెళ్ళి దీపం దగ్గర కర్పూరం పెట్టి వెలిగిస్తుంట. అంటే మనం వెలిగిస్తాం కదా! కర్పూరంతోటి డైరెక్ట్‌గాను అలా వెలిగిస్తానంటుంది. ఎంత చెప్పినా వినలేదు. నీకు చెయ్యి కాలిపోతుంది అంటే అస్సలు వినలేదు. గొడవ, ఏడుపు. ఇంకా మా పూజలు, ఫంక్షన్‌లు ఈ పిల్లలతో అనేసరికి అలానే అవుతూ ఉంటాయి కదా! సో, మొత్తానికైతే వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము. సో, ఇది వీడియో సింపుల్‌గా. సో, నా ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని రింగ్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకొచ్చేస్తాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ కూడా మిగతా వాళ్ళకందరికీ షేర్ చేయండి. సో, దానివల్ల వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు దిస్ ఇస్ శైలజ. టేక్ కేర్. బాయ్.